కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సుదీర్ఘ పోరాటం ఫలించింది. గత 19 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం కార్మికులు జరిపిన సమ్మెను ఎట్టకేలకు విరమించారు. 5 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను తక్షణమే విడుదల చేస్తామని, దాదాపు 2 కోట్ల రూపాయల పీఎఫ్ బకాయిలను చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా హామీ ఇవ్వడంతో కార్మికులు విధుల్లో చేరేందుకు మొగ్గు చూపారు. సమ్మె కాలంలో మున్సిపల్ కార్యాలయం ముట్టడి వంటి ఆందోళనలతో పట్టణంలో ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ అధికారుల చొరవతో సమస్య కొలికి వచ్చింది. గ్రూప్ 4 నియామకాల ద్వారా 18 మంది వార్డు ఆఫీసర్లు కూడా నియమించుకోవడం జరిగిన గారు, అదేవిధంగా ఏసీఎల్బీ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పురపాలక మండలిలో గత 19 రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. గత 5 నెలలుగా మున్సిపల్ కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించాలని, 4 సంవత్సరాలుగా మున్సిపల్ కార్మికుల వేతనాల నుంచి కట్ చేస్తున్న పిఎఫ్, ఈఎస్ఐ డబ్బులను తమ అకౌంట్లలో జమ చేసి పిఎఫ్, ఈఎస్ఐ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ సమ్మెను కొనసాగించారు. సమ్మెకు ముందు ఏదైతే ఈ సమస్యకి పరిష్కారంగా ఉన్నదో సంబంధిత అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అదే విధంగా సబ్ కలెక్టర్ గారికి, సంబంధిత కలెక్టర్ గారికి, అదే విధంగా మున్సిపల్ డైరెక్టర్ సిడిఎంఏ గారికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లటం, పరిష్కరించాలని చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ సమస్య పట్ల అధికార యంత్రాంగం, ప్రభుత్వం తాస్తారం చేయటంతో దిక్కులేని పరిస్థితుల్లో మున్సిపల్ కార్మికులు ఈ సమ్మెను కొనసాగించారు. 9 రోజులుగా ఈ సమ్మెను శాంతియుతంగా కొనసాగించినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో మున్సిపల్ కార్మికులు ఏదైతే కాగజ్ నగర్ మున్సిపల్ కార్యాలయం ఉందో ఆ కార్యాలయాన్ని ముట్టడించి గత 9 రోజులుగా మున్సిపల్ కార్యాలయం దగ్గరనే వంట వార్పు చేసుకుంటూ ఇక్కడే పడుకుంటూ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్పందించి మున్సిపల్ కార్మికుల బకాయి వేతనాలను చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో పాటు 2 కోట్ల రూపాయల బకాయి వేతనాలను విడుదల చేస్తున్నట్టు ఇక్కడి మన ఎమ్మెల్సీ గారి ద్వారా సమాచారాన్ని పంపారు. సోమవారం నాటికి ఖచ్చితంగా ఈ బకాయి వేతనాలను చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కాబట్టిగా ఈ హామీ తోటి మేము రేపటి నుంచి విధిలోకి హాజరవుతున్నాం అనేది తెలియజేస్తున్నాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికుల యొక్క వేతనాలు గత 5 నెలలు పెండింగ్ లో ఉన్నాయి. పిఎఫ్ దాదాపు 2 కోట్లు బకాయి ఉన్నాయి. వీటన్నిటిని కూడా తక్షణమే సమస్య పరిష్కారం కోసం చొరవ తీసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ గారికి, ప్రజాప్రతినిధులకు ఎన్నోసార్లు వినతిపత్రం ఇచ్చాము. ఇచ్చిన తర్వాత కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఏ రోజునైనా సమ్మెకి వెళ్తామని చెప్పేసి చెప్పిన తర్వాత కూడా సమస్య పరిష్కారం కాకపోతే గత 19 రోజుల నుండి సమ్మె బాట పట్టారు కార్మికులు. సమ్మెతో పాటు సమ్మె చేసినప్పటికీ వారం రోజుల పాటు సామరస్యంగా పోరాటం చేసినప్పుడు కూడా ప్రభుత్వం స్పందించకపోవడంతో మున్సిపల్ కార్యాలయానికి దిగ్బంధన చేశాము. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము స్పందించి గత 5 నెలల పెండింగ్ వేతనాలు ఏదైతే ఉందో తక్షణమే విడుదల చేస్తామని చెప్పేసి ఇవాళ చెప్పారు. ఈ వేతనాన్ని విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.